హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మా వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలేడ్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. పెర్త్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత పింక్ బాల్తో ప్రైమ్ మినిస్టర్ లెవెల్ మ్యాచ్లో కూడా ఇరగదీసింది. సో ఓవరాల్ చూసుకుంటే మరి మన టీంని మాత్రం చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇక మరోవైపు అడలేడ్లో పింక్ బాల్ టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి మరి 1-1తో సమం చేయాలని అక్కడ కంగారులు అయితే వేచి చూస్తున్నారు. 2020లో ఇదే వెన్యూలో ఆసీస్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 36కే ఆల్అౌట్ అయింది. సో ఇప్పుడు కూడా మరి టీమిండియా జోరుకు బ్రేకులు వేసేందుకు మంచి గ్రాస్ పిచ్ అయితే తయారైతే చేసుకుంటున్నారు. అక్కడ అడిలేడ్ క్యూరేటర్ కూడా చెప్పింది అక్కడ మరి 6 మిల్లీమీటర్ గ్రాస్ అయితే ఉంటుందని పిచ్ పైన బౌలర్స్ కి మాత్రం చాలా ఫేవర్ అయితే ఉంటుందని అక్కడ చెప్పిండు. ఇక అండర్ ది లైట్స్ అయితే చాలా కష్టం అక్కడ బ్యాటింగ్ ఆడడం అని కూడా అతనైతే వెల్లడించిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి పిచ్ అయితే మరి అక్కడ 6 మిల్లీమీటర్ గ్రాస్ అయితే ఉపయోగిస్తున్నారు. సో బౌన్స్ తో పాటు మంచి స్వింగ్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, అక్కడ మరి ఆస్ట్రేలియా వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినాయని మరి అక్కడ ఆస్ట్రేలియా బౌలర్స్ కంటే మన బౌలర్సే బెటర్ గా మనకైతే కనిపించారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల కంటే కూడా మన బ్యాట్స్మెన్లు బెటర్గా అనిపించారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. సో కాబట్టి మరి మీరు ఎంత మంచిగా బౌలర్స్కి ఫేవర్ చేసినా కానీ మరి మన బౌలర్స్ మాత్రం చాలా డెడ్లీగా ఉన్నారు అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 4 మ్యాచ్లు అయితే జరిగినాయి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు. దాంట్లో 4 కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 456, ఇక సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 250, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 218 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 183. సో కాబట్టి మరి అక్కడ టాస్ గెలితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక వెదర్ ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఫస్ట్ డే రోజు అయితే 50% ఛాన్స్ అవుతుంది అక్కడ వర్షం అయితే. మధ్యలో ఇంటరప్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అక్కడ మరి. ఇక సెకండ్ రోజు కూడా మరి అక్కడ 40% ఛాన్స్ అవుతుంది ఖచ్చితంగా. మరి ఫస్ట్ 2 రోజులు అయితే ఖచ్చితంగా మరి అక్కడ బ్రేక్స్ అయితే ఉంటాయి మరి మ్యాచ్ మధ్యలో. ఇక థర్డ్ డే అయితే వర్షం లేదు. 4th అండ్ 5th డేలో కూడా కొంచెం అవుతుంది. ఇక పింక్ బాల్ టెస్ట్ రికార్డ్స్ మొత్తం చూసుకుంటే మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మొత్తం 22 మ్యాచెస్లో అక్కడ హోమ్ టీం 18 సార్లు గెలిచింది, విజిటింగ్ టీం వచ్చేసి 4 టైమ్స్ మాత్రం గెలిచింది. సో ఇక్కడ మనకి అర్థం ఏంటంటే అక్కడ మరి ఒక్కసారి కూడా డ్రా అయితే కాలేదు. సో 22 మ్యాచ్లు కూడా రిజల్ట్ అయితే మనకైతే కనిపించినాయి. దట్టు హోమ్ కండిషన్స్కే అక్కడ ఫేవర్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మరి చూడాలి మరి మన టీం ఏ విధంగా దాన్ని బ్రేక్ చేస్తుంది అనేది చూడాలి. ఇక టీం సెషన్కి అయితే మనం ఫస్ట్ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే మరి ఆస్ట్రేలియాలో టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. వాళ్ళ మెయిన్ బౌలర్ అక్కడ జోస్ అజిల్వుడ్ కూడా మరి అక్కడ ఇంజూరీ అయితే అయింది. మరి అతను ఆడుడు కష్టమని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అయితే. ఇక వీళ్ళకి ఓపెనింగ్ లో ప్రాబ్లం ఉంది. ఇక చెప్పాలంటే అక్కడ మరి వీళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్స్ అక్కడ మార్నస్ లబుసేన్ అండ్ స్టీవెన్ స్మిత్ చాలా ఫామ్ అయితే ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఇద్దరు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు. ఇక వీళ్ళతో పాటు బౌలింగ్ అయితే కొంచెం లిటిల్ బిట్ అక్కడ మంచిగా ఆడుతున్నప్పుడు కూడా లాస్ట్ మ్యాచ్ మనం ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే అక్కడ చాలా రన్స్ అయితే లీక్ చేసిళ్ళు. సో కాబట్టి మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నారు అనేది చూడాలి. బట్ అక్కడ పింక్ బాల్ టెస్ట్లు మరి ఆస్ట్రేలియాలో వీళ్ళకి చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 4 మ్యాచ్లు అయితే 4 గెలిచిలని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మన టీం మీద కొంచెం వీళ్ళతోనైతే జాగ్రత్త అయితే ఉండాలి. బట్ అక్కడ వాళ్ళ మెయిన్ పేసర్ అక్కడ జోస్ అజిల్వుడ్ అయితే మిస్ అవుతుండ్రు. సో కాబట్టి అతని ప్లేస్లో అక్కడ స్కాట్ బౌలాండ్ అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అతనికైతే. ఇక నాథన్ మ్యాక్స్వెల్ కూడా మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ మరి వీళ్ళది ఉస్మాన్ కవాజాను నాథన్ మ్యాక్స్వెల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే మార్నస్ లబుసేన్, నెంబర్ 4 స్టీవెన్ స్మిత్, నెంబర్ 5 వచ్చేసి అక్కడ ట్రావిస్ హెడ్, నెంబర్ 6 మిచెల్ మార్ష్, నెంబర్ 7 అలెక్స్ క్యారీ వికెట్ కీపర్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్, నెంబర్ 10 నాథన్ లయన్, నెంబర్ 11 స్కాట్ బౌలాండ్. అక్కడ మరి జోస్ అజిల్వుడ్ ప్లేస్ లో మరి అక్కడ స్కాట్ బౌలాండ్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జోస్ అజిల్వుడ్ ఫిట్ ఉంటే మాత్రం అతనే కంటిన్యూ అవుతాడు. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మన టీంలో కూడా టూ మెనీ చేంజెస్ అయితే ఉంటాయి. 2-3 చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ శుభ్మన్ గిల్ తిరిగి వస్తున్నాడు అండ్ రోహిత్ శర్మ కూడా తిరిగి వస్తున్నాడు. సో కాబట్టి వాళ్ళిద్దరైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్లో కూడా అక్కడ శుభ్మన్ గిల్ అయితే 50 అయితే కొట్టిండు. సో కాబట్టి ఖచ్చితంగా అతనైతే ప్లేయింగ్ లైన్ ఉంటాడు యాజ్ ఏ నెంబర్ 3 ప్లేయర్గా. మరి రోహిత్ శర్మ ఎక్కడ ఆడతాడు? రోహిత్ శర్మ ఖచ్చితంగా అక్కడ మరి మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మరి మనం మ్యాచ్ గెలిచినామంటే ఫస్ట్ కారణం వచ్చేసి అక్కడ కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయదనుకుంటే ఖచ్చితంగా అక్కడ మరి రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లోనే ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి మిడిల్ ఆర్డర్లో నెంబర్ 5 ఆర్ నెంబర్ 6లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి అక్కడ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. ఇక జైస్వాల్ అయితే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా రాణించిండో. ఇక కేఎల్ రాహుల్ కూడా మరి అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి శుభ్మన్ గిల్. గత ప్రాక్టీస్ మ్యాచ్లో మనం చూసినాం పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్లో 50 అయితే స్కోర్ చేసింది అక్కడ మరి.
ఇక నెంబర్ 4 వచ్చేసి విరాట్ కోహ్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసినా అని మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఏ విధంగా కంబ్యాక్ చేసినా మనం అందరం చూసినాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. సో కాబట్టి మరి ఇక్కడ కూడా మరి అదే ఫామ్ నువ్వు కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది. మరి నెంబర్ 4 వచ్చేసి కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మన టీం ఇండియాకి విరాట్ కోహ్లీ. మరి ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ. మరి నెంబర్ 5 అండ్ నెంబర్ 6లో ఖచ్చితంగా రోహిత్ శర్మ అండ్ రిషబ్ పంత్ అయితే వస్తారు. ఒకవేళ గిట్ట లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే రిషబ్ పంత్ను నెంబర్ 5కి పంపుతారు. అండ్ ఒకవేళ గిట్ట రైట్ హ్యాండర్ కావాలనుకుంటే అక్కడ రోహిత్ శర్మనే నెంబర్ 5కి అయితే పంపుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే నెంబర్ 5 అండ్ నెంబర్ 6లో రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. మరి రోహిత్ శర్మ గత ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ కూడా మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా రాణించినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. అక్కడ నాథన్ లయన్కి అయితే అవుట్ అయ్యిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇతని దగ్గర నుంచి కూడా మనం బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7లో అక్కడ చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు మెయిన్ స్పిన్నర్లు పక్కన పెట్టి అక్కడ వాషింగ్టన్ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇతను ఆడిండు అండ్ మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు టీమిండియాకి. సో ఇక్కడ కూడా మరి ఇతన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక అక్కడ విరాట్ కోహ్లీతో అక్కడ 80+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చిండు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాషింగ్టన్ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచ్లో కూడా మరి అక్కడ మంచిగా రాణించిండు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో కాబట్టి వాషింగ్టన్ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి యంగ్ సెన్సేషన్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మనం గ్లిమ్స్ అయితే చూసినాం. బట్ ఈ సెకండ్ మ్యాచ్ అయితే మనకి ట్రైలర్ అయితే కనబడుతుంది. ఇతని దగ్గర నుంచి అయితే ఇతని దగ్గర నుంచి జస్ట్ అక్కడ ఒక 30+ రన్స్ అండ్ బౌలింగ్లో ఒక 3 వికెట్స్ ఇస్తే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటుంది. ఇక సినిమా అయితే ముందు ఉంటుంది. అక్కడ ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కాబట్టి సినిమా అయితే మనకి ముందు ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో అయితే ఇతని దగ్గర నుంచి అయితే ట్రైలర్ అయితే మనం చూడబోతున్నాం. ఇక నెంబర్ 9 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో వచ్చేసి హర్షిత్ రాణా. ఫస్ట్ మ్యాచ్లో మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ వికెట్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. మొత్తం అక్కడ హర్షిత్ రాణా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 4 వికెట్లే తీసుకున్నాడు. ఇక తర్వాత జరిగిన PM11 ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అక్కడ 4 వికెట్లే తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి రెడ్ గార్డ్ ఫామ్లో అయితే ఉన్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11లో వచ్చేసి మొహమ్మద్ సిరాజు. మరి మొహమ్మద్ సిరాజ్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా రాణించిండో అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో అక్కడ మనం చూసుకుంటే మరి 2 వికెట్లే తీసుకున్నాడు. 13 ఓవర్లు వేసిండు, 20 రన్స్ మాత్రం ఇచ్చిండు 1.5 ఎకనంతో. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అక్కడ 3 వికెట్లే తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి మంచి స్పెల్ అయితే కనబడది. ఈ మ్యాచ్ కూడా అదే మంచి స్పెల్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో వచ్చేసి కెప్టెన్ రోహిత్ శర్మ, నెంబర్ 6లో వికెట్ కీపర్ వచ్చేసి రిషబ్ పంత్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షిత్ రాణా అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీ అయితే మనకైతే కనబడుతుంది. ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ కూడా మరి అక్కడ కంబ్యాక్ అయితే చేస్తున్నారు. అక్కడ ఎవరంటే శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అక్కడ దేవదత్ పడికల్ అండ్ ధ్రువ్ జురేల్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. వాళ్ళిద్దరు కొంచెం టీంలో వీక్ లింక్ అయితే మనకైతే ఉంటారు బ్యాటింగ్ ఆర్డర్లో. బట్ ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ వచ్చిన తర్వాత ఇంకా చాలా డెడ్లీగా స్ట్రాంగ్గా కనబడుతుంది మీరు అక్కడ. సో కాబట్టి ఓవరాల్ చూసుకుని మరి చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఈ మ్యాచ్లో కూడా అక్కడ బుమ్రా కానీ, సిరాజ్ కానీ అండ్ హర్షిత్ రాణా ముగ్గురు దగ్గర నుంచి మంచి స్పెల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% గెలిచే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక బ్యాటింగ్లో కూడా చూస్తే అక్కడ మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఓపెనింగ్ స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ దగ్గర నుంచి కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక డౌన్ ది ఆర్డర్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్ చూస్తున్న ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.